జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలోని 17వ శ్లోకాన్ని నేర్చుకుందాం. పితాహమస్య పితాహమస్య జగతః జగతః మాతా ధాతా మాతా ధాతా పితామహః పితామహః వేద్యం వేద్యం పవిత్రమోంకారః పవిత్రమోంకారః రుక్సామ రుక్సామ యజురేవ చ యజురేవ చ. ఇప్పుడు మళ్ళీ పితాహమస్య పితాహమస్య జగతః జగతః మాతా ధాతా మాతా ధాతా పితామహః పితామహః వేద్యం వేద్యం పవిత్రమోంకారః పవిత్రమోంకారః రుక్సామ రుక్సామ యజురేవ చ యజురేవ చ. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. పితాహమస్య జగతః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః రుక్సామ యజురేవ చ రుక్సామ యజురేవ చ. ఇప్పుడు మళ్ళీ పితాహమస్య జగతః పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః వేద్యం పవిత్రమోంకారః రుక్సామ యజురేవ చ రుక్సామ యజురేవ చ. ఇక్కడ పవిత్రం ఓంకారః పవిత్రం ఓంకారః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామ యజురేవ చ పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామ యజురేవ చ పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామ యజురేవ చ. జై శ్రీరామ్. హరే రామ